ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 7వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మంచి పనులు చేయుచు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దేవుని చిత్తానుసారముగా నడుస్తూ ఈ లోకములో కన్నేళ్లతోనూ, ఈ లోకములతో కష్టాలతోనూ, ఈ లోకములో ఆర్థిక సమస్యలతోనూ, ఈ లోకములో అందరి చేత తృణీకరించబడినటువంటి వ్యక్తులుగాను బ్రతుకుతూ ఏ వ్యక్తి అయితే చేస్తూ ఉంటాడో, దేవుడు రాబో రోజుల్లో దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లు మహిమ, దేవుడు ఘనత, 3 సమాధానము. దేవుడు మహిమ ఇస్తాడు ఆ మనిషికి. 2 ఆ మనిషికి దేవుడు ఘనతనిస్తాడు. 3 దేవుడుకు వారికి సమాధానము కలగజేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినమందు దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి నీవు భక్తి జీవితాన్ని కలిగి ఉండి విశ్వాసముతో మంచే తప్ప చెడు చేయనటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉన్నప్పటికీ నీ జీవితంలో నువ్వు చేసిన మంచిని గుర్తించక, నువ్వు చేస్తున్నటువంటి దేవదేవుని నామాన్ని గణపరిచే క్రియలను గుర్తించలేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను చూసి, దేవా, నా విశ్వాసము సరైనది కాదా? నేను చేస్తున్నటువంటి పరిచర్య నీకు ఆమోదయోగ్యంగా లేదా అని కృంగిపోయే వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నావేమో. దేవుని బిడ్డ, అందుకే దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు అతి త్వరలో నువ్వు చేసినటువంటి పనికి మహిమ, నువ్వు చేసినటువంటి పనికి ఘనత, నువ్వు పడిన ఓపికను, నువ్వు పడినటువంటి కష్టాన్ని, నువ్వు పడ్డ ప్రయాసకు దేవుడు మహిమ ఘనతతో పాటు సమాధానం అనుగ్రహించి దేవుడు నిన్ను సంతోషపరచును. అట్టి కృప, అట్టి స్థితి దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినిచున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధ సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.